ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ దళితుల ఐక్యతను దెబ్బతీస్తుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయవలసిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. మాలలను నమ్మించి మోసం చేసిన ద్రోహులు ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి అని తీవ్ర విమర్శలు చేశారు. వర్గీకరణలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా భాగస్వాములేనని ఆరోపించారు. ఎస్సీ రిజర్వేషన్ విషయంలో పెద్ద కుట్ర జరుగుతుందని, అందుకు వ్యతిరేకంగా త్వరలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రత్నాకర్ ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా లాజికల్ గా ఆలోచించేటటువంటి ప్రజలారా, ఎస్సీ రిజర్వేషన్ వల్ల మనకి ఇన్ రియల్ టర్మ్స్ 100లో 1కి లేదా 2కే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా. ఇంతవరకు ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఏమిస్తున్నారు, ఎస్సీలకి ఏం జరుగుతుందో ఎప్పుడు స్టాటిస్టిక్స్ చెప్పలేదు. నేను చెప్తున్నాను ఒక అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్ అనమాట. 100లో 2కే, కొన్ని డబుల్ అనుకోండి, 4 సీట్లు 100 వల్ల. అందుకే ఈనాటికి ఎస్సీలు ఏ కులమైనప్పటికీ కూడా 96% ఆఫ్ పీపుల్ స్టిల్ అట్ ది బాటమ్ లెవెల్ ఆఫ్ ది సొసైటీ. ఇప్పటికీ 96-97% ఎస్సీలు ఏ విధంగా అభివృద్ధి చెందకుండా బాటమ్ లెవెల్లోనే ఉండిపోయారు మిత్రులారా. 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను మన మోడీ సాబు, చంద్రబాబు, రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు సమానంగా ఎలా పంచుతారు? దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి. వీళ్ళందరికీ మోడీ గారు ఎలా పంచుతారు? మోడీజీ, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए మోడీ जी. మీకు నిజంగా ఎస్సీ లిస్టులో మిగతా కులాలను పైకి తీసుకురావాలని అనుకుంటే మేము చెప్తున్నాం అప్రాక్సిమేట్గా 4 అనుకుంటున్నాం, 10 చేసి ఇవ్వండి. అబ్ కర్ సక్తే తో ఏ కామ్ కరే, మీకు చేతనైతే ఆ పని చేయండి. అన్భాన తమిళ సహోదరి సహోదరుಗಳೇ, എൻ്റെ പ്രിയപ്പെട്ട മലയാളി സഹോദരന്മാരെ, എൻ്റെ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಪ್ರಿಯ ಬೆಂಗಾಲಿ ಬಂಧುರ, ప్రియ ఒరిస్సా బంధుగణ, ప్రియ గుజరాతీ మిత్రుల సంబళం, మీరంతా వినండి మిత్రులారా. ఇది ఎస్సీ లిస్టులో మిగతా కులాలకి